ఈ పిక్ చూడంగానే అందరూ గెస్ చేసుంటారు. మాక్సిమం చాలా మంది వరకు తిరుమల ఎళ్ళిన వాళ్ళైతే కంపల్సరీ ఈ పిక్ అక్కడ చూస్తారు. అన్నప్రసాద కేంద్రంలో చాలా మందికైతే ఆల్మోస్ట్ ఆల్ అర్థమైపోయి ఉంటది. అవునండి, ఇది తిరుమల వీడియోనే. తిరుమల వెళ్ళాం కదా రీసెంట్‌గా. దాని వీడియో అయితే చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెస్ శివ డైలీ వ్లాగ్స్. మేము ఎప్పుడు తిరుపతికి వెళ్ళాలన్నా సరే మాక్సిమమ్ నైట్ జర్నీనే ప్రిఫర్ చేస్తాం. అంటే నైట్ ఎక్కి పడుకుంటే మార్నింగ్‌కి దిగుతాము అన్నట్టు ఎప్పుడు కూడా అదే ప్రిఫర్ చేస్తాం. బట్ ఈసారి ఏమైందంటే నైట్‌కి టికెట్స్ అస్సలు దొరకట్లేదు నైట్ ట్రైన్స్‌కి. ఆల్మోస్ట్ ఆల్ 15 డేస్ వరకి చూసాము. ఎక్కడ కూడా టికెట్స్ అవైలబుల్‌గా లేవు. ఎందుకులే అని చెప్పేసి తెల్లవారుజామున 3:00 ఒక ట్రైన్ ఉంటే మేము ఉండే దగ్గర నుంచి దానికైతే బుక్ చేసుకున్నాము. ఆఫ్టర్‌నూన్‌కి అదైతే రీచ్ అయిపోతది. 12:30కి అయితే రీచ్ అయిపోతామనమాట. ఇంకా అట్లా బుక్ చేసుకొని వెళ్ళాము. ఎప్పుడు కూడా నైట్ జర్నీనే చేస్తాము. ఈసారి డే టైమ్‌లో చేసాం. బావుంది. ఎందుకంటే మేము తెల్లవారుజామున ఎక్కాము కాబట్టి 9:00 దాకా హ్యాపీగా పడుకున్నాం. రిజర్వేషనే కాబట్టి. ఇంకా 9కి లెగిసి కొంచెం సేపు బ్రేక్‌ఫాస్ట్ అది ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాము. బ్రేక్‌ఫాస్ట్ చేసి కూర్చునేసరికి ఆల్మోస్ట్ ఆల్ తిరుపతి అయితే రీచ్ అయిపోయామనమాట. ఫాలోవర్స్ అందరికీ అయితే తెలుసు. మేము రీసెంట్‌గానే సప్త శనివార వ్రతం పూర్తి చేసుకున్నామని. అందుకని తిరుపతి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అందుకని ఈ జర్నీ అయితేను. అందులోనే మేము తిరుపతికి వెళ్ళి 2½ ఇయర్స్ దాటింది. 2 ఇయర్స్ 6 మంత్స్ అయింది కంప్లీట్ ఎగ్జాక్ట్‌గా అయితేను. ఇంకా అందుకని చెప్పేసి ఈసారి కొంచెం లాంగ్ అంటే ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకున్నాం ట్రిప్ అయితేను. తిరుపతి మేము ఆఫ్టర్‌నూన్ 12:30కి రీచ్ అయ్యామన్నాను కదా! 12:30కి రీచ్ అయిన తర్వాత మేము వెంటనే అది తిరుమలకైతే వెళ్ళలేదు. ఒక 1 డే మా రిలేటివ్స్ ఉన్నారక్కడ. వాళ్ళ ఇంట్లో స్టే చేశాము. స్టే చేసి అక్కడ కొంచెం షాపింగ్ అది ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్‌కైతే తిరుమలకి వెళ్దామని చెప్పి పాదయాత్ర చేద్దామనుకున్నాము. పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకుంటా వెళ్ళాలనుకున్నాము. ఇంటి దగ్గర నుంచి పసుపు, కుంకుమ అవన్నీ కూడా కొనుక్కొని వెళ్ళాము. అక్కడ క్వాలిటీ బాగోదని చెప్పేసి. అయితే మేము ఈవినింగ్ స్టార్ట్ చేసాం కదా! కాలినడక. ఈవినింగ్ టైము కొంచెం యానిమల్స్ అవి ఎక్కువున్నాయి. అంత సేఫ్ కాదని చెప్పేసి ఒక 100 మెంబర్స్‌ని, 200 మెంబర్స్‌ని ఒక గ్రూప్‌గా చేసైతే పైకి పంపిస్తున్నారు. అందుకని కొంచెం లేట్‌గానే స్టార్ట్ అయ్యాం. అంటే మేము 5కి అక్కడికి వెళ్ళాం కానీ 6:00కి వదిలారు. ఇంకా 6కి వదిలిన తర్వాత గాలిగోపురం రాగానేమో మామూలుగానే వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ చిన్న చిన్న గ్రూప్స్‌గా ప్రిపేర్ చేసి ముందల, వెనక సెక్యూరిటీని పెట్టి పంపిస్తున్నారనమాట. దానివల్ల చాలా లేట్‌గా వెళ్ళాము. కాకపోతే ఇబ్బందేం పడలేదు. 6కి స్టార్ట్ చేస్తే 11కి వెళ్ళాం. 11కి పైకి వెళ్ళామనమాట. మేమేమనుకున్నామంటే 5కి స్టార్ట్ చేస్తే 9 కల్లా ఎళ్ళిపోతాము. రూమ్ తీసేసుకున్నాం. ఆల్రెడీ రూమ్ బుక్ చేసుంది. ఇంకా తీసుకోవచ్చు అనుకున్నాము. బట్ గ్రూప్స్‌గా పంపించి ఎక్కడికక్కడ ఆపేసేసరికి 11 అయింది పైకెళ్ళేసరికి. ఆ టైంలో అయితే రూమ్స్ అలాట్ చేయమన్నారు. ఇంకా అక్కడే లాకర్ తీసుకొనైతే కొంచెం సేపు పడుకున్నాము. ఒక 4 అవర్స్ అలా పడుకున్న తర్వాత ఇంకా 5:00కి ఎగ్జాక్ట్ 5కి రూమ్ ఇచ్చేసారు. రూమ్ ఇవ్వంగానే ఇంకా రూమ్‌లోకెళ్ళిపోయాం. రూమ్‌లోకెళ్ళిపోయి ఫ్రెష్ అవ్వకోకుండా అయితే ముందుల ప్రశాంతంగా అయితే పడుకొని నిద్రపోయాము. బెడ్ ఉంటది. హ్యాపీగా పడుకోవచ్చు కదా! ఇంకా పడుకొని నిద్రపోయి 9:00 అలా లేచాము. లెగిచి ఇంకా ఫ్రెష్ అయ్యి దర్శనానికెళ్ళిపోయాము. దర్శనానికెళ్ళేసరికి 12 అయింది. మాకు యాక్చువల్‌గా దర్శనం 3:00కి వచ్చింది. ఇంకా 12 కల్లా లోపలికెళ్ళిపోయాం కదా! 5:00కి బయటకొచ్చేసాం. బయటకొచ్చిన తర్వాత ఇంకా బయట ఆ టెంపుల్ ముందల అయితే ఒక 3 అవర్స్ వరకి కూర్చున్నాం. అంటే 7 వరకి అలా కూర్చున్నాం. 7:30 అయిందిలే కూర్చుని అక్కడే హ్యాపీగా అదన్నీ చూసుకుంటా కూర్చుని నిదానంగా ఇంక మా హస్బెండ్ రూమ్‌కెళ్ళి ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. అంటే ఫోన్స్ మేము తీసుకెళ్ళలేదు. ఎందుకులే మళ్ళీ అక్కడైనా లాకర్స్‌లో పెట్టేయాలి కదా! అని ఇంకా 7:30 వరకు అక్కడే కూర్చుని తర్వాత ఇంకా అన్నప్రసాదంకైతే వెళ్ళాము. అన్నప్రసాదంకెళ్ళి భోంచేసుకొని ఇంక రూమ్‌కొచ్చేసి పడుకొని పోయాము. అంటే మేము తిరుమలలో నిద్ర చేయాలనుకున్నాము. 2 డేస్ అయితే తిరుమలలో నిద్ర చేశాము. ఇంకా నెక్స్ట్ డే తెల్లవారుజామున 4 కల్లా రూమ్ వెకేట్ చేసేసి మేము 5 కల్లా కిందకి దిగేసాము. కిందకి దిగేసి కింద ఆల్రెడీ రూమ్ ముందలే బుక్ చేసి పెట్టుకున్నాము. కింద రూమ్‌లోకొచ్చేసి లగేజ్ అంతా రూమ్‌లో పెట్టేసి కంచికెళ్ళాము. కంచికైతే ఫస్ట్ టైమ్ వెళ్ళాము. అసలు ఎంత నచ్చిందో మా ఫ్యామిలీ అందరికంటే మా పిల్లలు, నేను, మా హస్బెండ్ మేము నలుగురం వెళ్ళాము. అసలు చాలా నచ్చింది. ఫస్ట్ టైమ్ అయితే మేము కంచి వెళ్ళాము. ఇంతకుముందయితే కంచి ఎప్పుడు వెళ్ళలేదు. అరుణాచలం వెళ్దాం అనుకున్నాం గానీ, ఇక్కడ మెట్లు పూజ చేసుకుంటే ఎక్కాం. మళ్ళా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ వెంటనే అంటే చేయలేము. నెక్స్ట్ టైమ్ ప్లాన్ చేసుకుందాం అన్నట్లు కంచికైతే ప్లాన్ చేసుకున్నాం. అసలు ఆ కంచి ట్రిప్ అయితే లైఫ్‌లో మర్చిపోలేము. అంత జరిగింది. దర్శనం కూడా జరిగింది. కంచి వీడియో విడిగా చేస్తాను. నేను విడిగా చేసి పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే కంచికెళ్ళాం కదా! కంచికెళ్ళొచ్చిన తర్వాత మళ్ళా వచ్చేసి రూమ్‌లో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వచ్చేసి పద్మావతి అమ్మవారి దగ్గరికి ఇంకా శ్రీకాళహస్తి వెళ్ళాం. అంటే
ట్రిప్ 5 డేస్ ప్లాన్ చేసుకున్నాము. 1 డే మా రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాము. ఇంకా 4 డేస్ హ్యాపీగా ఇవన్నీ కూడా కవర్ చేసుకుని నిదానంగా అయితే వచ్చాము. ఎప్పుడు అంటే ఆఫ్టర్ కోవిడ్ మేము ఎప్పుడు వెళ్ళినా సరే 1 డేలో రిటర్న్ వచ్చేసేవాళ్ళం, నిద్ర చేసేవాళ్ళం కాదు. కానీ ఈసారి కంపల్సరీ దర్శనానికి అయిన తర్వాత నిద్ర చేయాలి అని చెప్పేసి మేము 2 డేస్ అయితే తిరుమలలోనే నిద్ర చేసి స్వామివారి దగ్గర హ్యాపీగా అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ధ్వజస్తంభము, ఇది వచ్చేసి కంచిలో కామాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరది. కంచి వీడియో సపరేట్గా అయితే పోస్ట్ చేస్తాను. చాలా బాగా అయితే అన్ని దర్శనాలు జరిగినాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్